డ్రాగన్ ఫ్రూట్లో ఇంకో ప్రత్యేకత ఉందండి. మీకు అందరికి చెప్పాలి. ఆల్రెడీ ఇంతకుముందు చూసే ఉంటారు. ఆఫ్ సీజన్ అంటే సీజన్ లేనప్పుడు చెట్ల నుంచి కాయలు ఎలా తీసుకోవాలి అంటే దీన్ని ఆఫ్ సీజన్ ప్రొడక్షన్ అంటామండి. తెలుగులో ఏమంటారు నాకు అంతగా తెలియదు. ఆఫ్ సీజన్ ప్రొడక్షన్ అంటారు. సో ఇప్పుడు మీరు చూసి ఇప్పుడు ఇవి ఏవైతే కాయలు చూస్తున్నారో ఇవన్నీ ఆఫ్ సీజన్ ప్రొడక్షన్లో అయింది. సీజన్ కాదు. సీజన్లో వచ్చిన ఫ్లవరింగ్ ఇప్పుడు కొత్తగా వస్తుంది. దీన్ని ఆఫ్ సీజన్ ప్రొడక్షన్ దీంట్లో ఎలా చేసుకుంటారంటే ఫస్ట్ 3 years వరకు ఏం చేయలేమండి. ఎందుకంటే చెట్టు ఎదుగుదల కోసం మనం వెయిట్ చేయాలి. చెట్లు ఈ మాత్రం పెరిగిన తర్వాత మనకి ఆఫ్ సీజన్ ప్రొడక్షన్ చేయొచ్చు. లైక్ ఏంటంటే వింటర్లో మనకు డే లైట్ అనేది తక్కువ అవుతుంది. ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి డే లైట్ ఎక్కువ ఉంటుంది. దీనికి డే లైట్ ఎంత ఎక్కువ ఉంటే అంత ప్రొడక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, అంత ఫ్లవరింగ్ వస్తుంది. సో మనకు వింటర్లో ప్రొడక్షన్ అనేది మెల్లిమెల్లిగా తగ్గిపోతుంటుంది. వింటర్ వచ్చేసరికి పీక్ మనకు నవంబర్ వచ్చేసరికి చలి ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు డే లైట్ అంటే పొద్దున వెలుతురు అనేది తక్కువ అయిపోతుంది. సాయంత్రం 5 గంటల వరకే సూర్యుడు అనేది పోతాడు కాబట్టి మనకు లైటింగ్ తక్కువ ఉన్నందువలన దీనికి ఫ్లవరింగ్ అనేది ఆగిపోతుంది ఆ టైంకి, నవంబర్ టైంకి. సో మనం ఫ్లవరింగ్ కంటిన్యూ చేయాలి. ఫస్ట్ 3 years తర్వాత ఆఫ్ సీజన్ ప్రొడక్షన్ చేసేటప్పుడు ఫ్లవరింగ్ కంటిన్యూ చేయాలంటే మనం సెప్టెంబర్ మిడ్ నుంచే అంటే సెప్టెంబర్ మధ్యలో కానీ సెప్టెంబర్ లాస్ట్ వీక్లో మనం ఈ 4 పోల్స్ మధ్యన ఒక ఎల్ఈడి బల్బ్ అండి. ఒక ఎల్ఈడి బల్బ్ మనం నైట్ 2 to మార్నింగ్ 6 వరకు లైట్స్ ఆన్ చేసి పెడితే అంటే 4 hours డే లైట్ ఎక్స్టెండ్ చేసినట్టండి. ఆ డే లైట్ ఎక్స్టెండ్ చేసినందువల్ల ఒక 30 days తర్వాత మీకు అబ్జర్వేషన్లో చూసుకోవచ్చు నార్మల్ ఎల్ఈడి బల్బ్స్ వాడచ్చు. దీనికోసం స్పెషల్ బల్బ్స్ కూడా ఉంటాయి. దానికంటే నార్మల్ బల్బ్సే బెటర్. ఎందుకంటే నార్మల్ బల్బ్స్ చాలా తక్కువ రేట్లో వస్తాయి. 9 watts నుంచి 12 watts బల్బ్స్ వాడుకోవచ్చు అండి. ఈ 2 పోల్స్ మధ్యన ఒకటి కానీ లేకపోతే ఈ 4 పోల్ మధ్యన ఒకటి కానీ 5 feet హైట్లో బల్బ్స్ పెట్టుకుంటే ఆ లైట్ అనేది ఈ స్టెమ్స్ మీద పడడం వల్ల మీకు ఒక 30 daysలో ఆఫ్ సీజన్ ఫ్లవరింగ్ కూడా వచ్చేస్తుందండి. సో మీకు మామూలుగా ఇప్పుడు మ్యాంగోస్ మనకు సమ్మర్లో మాత్రమే వస్తాయి. ఆఫ్ సీజన్ మ్యాంగోస్ కూడా ఉంటాయి. సో అట్లానే ఆఫ్ సీజన్ డ్రాగన్ ఫ్రూట్ కూడా ఉంటుంది. అది అలా చేసుకోవడం వల్ల మనకి చాలా ఎక్కువ రైతు డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంది. కానీ ఫస్ట్ ఇయర్ మనకి ఇప్పుడు వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అలాగో ఎల్ఈడి బల్బ్స్కి కూడా మనకి వన్ టైం ఇన్వెస్ట్మెంట్ డైలీ 4 hours వింటర్లో అన్సీజన్లో మనం లైటింగ్ ఇచ్చినట్టయితే మనకి దిగుబడి కూడా సీజన్ కంటే కొద్దిగా తక్కువ వచ్చినా మనకి ప్రొడక్షన్ అనేది వస్తుంది. రేటు మార్కెట్లో సీజన్ రేటు కంటే ఎప్పుడైనా కానీ ఏదైనా ప్రోడక్ట్ ఏదైనా కూరగాయలు కానీ పండ్లు కానీ మార్కెట్లో లేవు అంటే దాని రేట్ ఎక్కువ ఉంటుంది. సో ఆఫ్ సీజన్లో మనం చేస్తాం కాబట్టి మార్కెట్లో మామూలుగా సీజన్లో 200 ఉంటే ఆఫ్ సీజన్లో 400 రూపాయల వరకు కేజీ వరకు వస్తుందండి. సో ఆఫ్ సీజన్లో కూడా మీరు ప్రొడక్షన్ తీసుకోవాలంటే ఇలా ఎల్ఈడి బల్బ్స్ పెట్టి తీసుకోవచ్చు. ఎకరానికి వచ్చేసరికి 3 years తర్వాత మీరు ఎల్ఈడి బల్బ్స్ కనుక పెట్టుకుంటే మీకు ఇంచుమించు 4 నుంచి 5 లక్షల మధ్యన ఖర్చు వస్తుందండి. దీనికి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు అగ్రికల్చర్లోని 5B కేటగిరీలో మీకు మీటర్ ఇస్తారు. 4 rupees per unit ఛార్జ్ అవుతుంది. కానీ చాలా ఎల్ఈడి బల్బ్స్ చాలా తక్కువ పవర్ కన్జంప్షన్ చేస్తాయి కాబట్టి నెలకి 4,000 నుంచి 5,000 రూపాయల బిల్ వస్తుంది. సో అదేం పెద్ద ఖర్చు కాదు. మీకు ఆఫ్ సీజన్లో కూడా ఇంచుమించు 3 years ఓల్డ్ ప్లాంట్లో మనం 5 tons వరకు తీయచ్చు. జనరల్గా 3 years ఓల్డ్లో సీజన్లో 10 tons వస్తే ఆఫ్ సీజన్లో 5 tons 6 tons వరకు వస్తుంది. సో అప్పుడు మనకు రేటు కూడా డబల్ ఉంటుంది కాబట్టి సీజన్లో సంపాదించిన డబ్బులు మనం ఆఫ్ సీజన్లో కూడా సంపాదించవచ్చు.